ఓం గురుభ్యో నమః. మనలో చాలామంది కేవలము పురాణ శ్రవణము, పురాణ పఠనము లేదా గుళ్ళు గోపురాలు తిరగడము, ఎక్కడ కొత్త ఆశ్రమం ఏర్పడితే అక్కడికి ఉరుకులాడడం, అక్కడ ప్రవచనాలు వినడం, వీటి ద్వారానే మోక్షం వస్తుందని చాలా వరకు నమ్ముతాము. కానీ దీనికి శ్రీ రమణ మహర్షుల వారు ఒక భక్తుడికి సమాధానం ఇస్తూ ఏం చెప్పాడంటే, కేవలం పాండిత్యము, పురాణ శ్రవణము, పురాణ పఠనము ఇవి మాత్రమే మనకు మోక్షాన్ని ప్రసాదించవని, కేవలము అవి ముక్తి మార్గాన్ని మాత్రమే చూపిస్తాయని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి ఒక దృష్టాంతాన్ని కూడా ఆయన చెప్పారు. అదేంటంటే, ఒకానొక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజుకు మోక్షం కావాలి అని కోరుకొని వెంటనే పండితులందరినీ పిలిచి నాకు మోక్షాన్ని కలిగించే మార్గాన్ని చూపించండి అని అడిగాడంట. అడిగితే అప్పుడు ఒక పండితుడు, అయ్యా, శుకమహర్షుల వారు పరీక్షిత్ మహారాజుకు కేవలం వారం రోజులు భాగవతాన్ని వినిపించి అతన్ని ముక్తుణ్ణి కావించాడు అని చెప్తాడు. అప్పుడు ఆ రాజు ఆనందించి, అయితే మీరు నాకు కూడా ఆ భాగవతాన్ని వారం రోజుల పాటు వినిపించి నన్ను కూడా ముక్తుని చేయండి అని అడుగుతాడు. అప్పుడు ఆ పండితులు సరే అని చెప్తాడు. ఆ తర్వాత ఒక మంచి శుభముహూర్తం చూసుకొని ఒక మంచి రోజున ఈ యొక్క పురాణ పఠనాన్ని ప్రారంభిస్తారు. అలా నిరాఘాటంగా సుమారుగా 6 రోజులు అయిపోతుంది. ఇలా 6 రోజులు అయిపోయినా సరే ఆ పండితుడు గమనించింది ఏంటంటే, రాజులో ఎటువంటి మార్పు కనపడలేదు. ఎందుకుంటుందండి, అతను కూడా బద్ధుడే కదా, ఈ సంసార చట్రంలో ఇరుక్కొని ఉంటాడు కాబట్టి ఎటువంటి మార్పు రాలేదు. ఇంకా కేవలం మిగిలింది 1 రోజు మాత్రమే. ఇక 1 రోజులో రాజును ఎలా ముక్తి మార్గంలోకి తీసుకెళ్లగలను, ఎలా మోక్షం ప్రసాదించగలను అని ఆ పండితుడు చాలా బాధపడ్డాడు. ఎంతో భయానికి గురయ్యాడు. ఎంతైనా రాజు కదా, ఏం చేస్తాడు అని ఇంటికి వెళ్ళి దిగాలుగా కూర్చున్నాడు. అప్పుడు అతని కూతురు అతనితో అడుగుతుంది, ఏంటి నాన్న, మీరు చాలా దిగులుగా ఉన్నారు అని. అప్పుడు జరిగిందంతా చెబుతాడు ఆ పండితుడు. దానికి ఆ అమ్మాయి, సరే దీనిని నేను పరిష్కరిస్తాను, మీ రాజుకు నేను మోక్షం ప్రసాదిస్తానని చెప్పు అని చెప్తుంది. అలాగే 7వ రోజు పండితుని కుమార్తె ఇద్దరు కలిసి ఆ రాజు స్థానానికి వస్తారు. వచ్చి ఆ కుమార్తె అంటుంది, పండితుని కుమార్తె రాజుతో, రాజా, నేను మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను, అయితే నాదొక షరతు, నేను ఏమి చెప్తే మీరు అది చేయాలి అని చెప్తుంది. రాజు, మీరు మోక్షాన్ని ప్రసాదిస్తారు కదా, నాకు అంతే చాలు, మీరు ఏమి చెప్పినా అదే చేస్తాను అని చెప్తాడు. దానికి వెంటనే ఆ అమ్మాయి రాజును ఒక పెద్ద స్తంభానికి గట్టిగా కట్టేస్తుంది. ఆ తర్వాత తన తండ్రి గారైన పండితుడిని కూడా ఇంకొక స్తంభానికి కట్టేస్తుంది. కట్టేసిన తర్వాత తన తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు, ఇప్పుడు మీరు వెళ్ళి రాజుగారిని విడిపించండి అని చెబుతుంది. అప్పుడు ఆ పండితుడు అంటాడు, అమ్మ, నేను బందీగా ఉన్నాను, నన్ను ఈ స్తంభానికి తాడుతో గట్టిగా కట్టేశావు కదా, నేను ఎలా వెళ్ళి రాజుగారిని విడిపించగలను అన్నాడు. దానికి ఆ అమ్మాయి సరే అని చెప్పేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజును కూడా ఇదే మాటనే అడుగుతుంది. అప్పుడు రాజుగారు కూడా ఆ పండితుడు చెప్పిందే చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి అడుగుతుంది రాజుగారితో, నేను మిమ్మల్ని విడిపించగలనా అని అడుగుతుంది. ఓ, తప్పకుండా విడిపించగలవు, ఎందుకంటే నువ్వు కట్టివేయబడలేదు కదా అని అన్నారు. అప్పుడు ఆ అమ్మాయి నవ్వుతూ ఇద్దరిని విడిపించి అప్పుడు రాజుగారితో ఇలా అంటుంది, మా నాన్నగారు ఒక బద్ధుడు, ఎందుకంటే ఈ సంసార చట్రంలో ఇరుక్కొని ఉన్నాడు, ఆయన నీకు ముక్తిని ఎలా ప్రసాదిస్తారని అనుకుంటున్నావు? ఒక స్తంభానికి కట్టివేయబడిన మనిషి ఇంకొక స్తంభానికి కట్టివేయబడిన మనిషిని ఎలాగైతే విముక్తిని చేయలేడో, ఒక బద్ధుడు ఇంకొక బద్ధుణ్ణి విముక్తి చేయలేడు, మోక్షం కలిగించలేడు. కాబట్టి ఒక బద్ధుడు ఎప్పుడు కూడా ముక్తుణ్ణి మాత్రమే శరణు పొందాలి. కాబట్టి ఒక సద్గురువును మాత్రమే ఆశ్రయించాలి. ఇక శుకమహర్షి అంటావా, ఆయన ముక్తుడు కాబట్టి బద్ధుడైనటువంటి పరీక్షిత్ మహారాజును ముక్తుణ్ణి కావించాలి. కాబట్టి మనమందరము కూడా ఒక సద్గురువును ఆశ్రయించి ఆయన చెప్పిన మార్గంలో మనం సాధన చేసినట్లయితే మోక్షం లభిస్తుంది అని చెప్తారు. ఇలా రమణ మహర్షుల వారే కాదు, ప్రతి ఒక్క సద్గురువు కూడా ఇదే చెప్తారు. కేవలం పురాణ పఠనం చేయడము లేకపోతే కర్మకాండను ఆచరించడం వల్ల మాత్రమే మనకు మోక్షం రాదని. కాబట్టి మంచి రోజు ఈరోజు ఏకాదశి, ఈరోజు ద్వాదశి ఇలా అనుకుంటూ మనము
ఎన్నో గుళ్ళు గోపురాలు అని పరిగెడుతూనే ఉంటాం, అక్కడికి వెళ్ళి నానా యాతనలు పడుతుంటాం. అలా కాదండి, ఆ భగవంతుడు సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు. మనం మనస్ఫూర్తిగా ఇంట్లో ఉండి దీపం పెట్టి ఆయన భగవంతుని శరణు పొందితే, శరణాగతి చెందితే ఖచ్చితంగా మనకు మోక్షం లభిస్తుంది. జై శ్రీరామ్.